నమస్కారం అండి. మీ అందరినీ యాక్జోన్ ఎడ్యుకేషన్కి స్వాగతం తెలుపుతున్నాను. నేడు జరుగుతున్న అన్ని పోటీ పరీక్షల్లో భారతదేశ చరిత్ర నుండి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉన్నది. క్లరికల్ జాబ్స్ నుండి ఐఏఎస్ వరకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భారతదేశ చరిత్రకు ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం మనం చూస్తున్నాము. ఒకప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతో తేడా ఉంది. ఒకప్పుడు బేసిక్ క్వశ్చన్స్ వచ్చేవి, కానీ ఇప్పుడు ప్రతి అంశంలోనూ లోతుగా పోయి ప్రశ్నలు అడుగుతున్నారు. కావున మేము ప్రస్తుత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క ప్రశ్నాపత్ర సరళిని చూసి దానికి తగినట్లుగా మీకు సమాచారం అందించాలని ఆశిస్తూ ఈ వీడియో లెసన్లను మీకు అందిస్తున్నాము. భారతదేశ చరిత్ర ముఖ్యంగా 3 భాగాలుగా విభజించబడింది. ప్రాచీన భారతదేశ చరిత్ర పూర్వయుగం నుండి పరివర్తన కాలం వరకు. మధ్యయుగ భారతదేశ చరిత్ర ముస్లింల దండయాత్ర నుండి శివాజీ పీష్వాల వరకు. ఆధునిక భారతదేశ చరిత్ర యూరోపియన్ల రాక నుండి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల వరకు విభజించడం జరిగింది. అయితే ఒక్కొక్క భాగాన్ని చూసినట్లయితే ప్రాచీన భారతదేశ చరిత్ర, దీనిలోని అంశాలు: చారిత్రక పూర్వయుగం, సింధు నాగరికత, వేదకాలం, జ్ఞానోదయ యుగం, మౌర్యులు, గుప్తులు, హర్షవర్ధనుడు, పరివర్తన కాలం. మధ్యయుగ భారతదేశ చరిత్రను చూసినట్లయితే దానిలోని అంశాలు: ముస్లింల దండయాత్ర, ఢిల్లీ సుల్తానులు, బహమనీ సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం, భక్తి సూఫీ ఉద్యమాలు, మొఘలులు, శివాజీ, పీష్వాలు. ఆధునిక భారతదేశ చరిత్ర, దానిలోని అంశాలు: యూరోపియన్ల రాక, భారతదేశ ఆక్రమణ, సామాజిక సాంస్కృతిక జాగృతి, కుల ఉద్యమాలు, న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాలు, రైతు పౌర గిరిజన తిరుగుబాట్లు, 1857 తిరుగుబాటు, జాతీయోద్యమం, గవర్నర్ జనరల్ల యుగం, భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు. ఈ మధ్య జరుగుతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆధునిక భారతదేశ చరిత్ర నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. కనుక నేను ముందుగా ఆధునిక భారతదేశ చరిత్రను ప్రారంభించడం వల్ల ఈ మధ్య వచ్చే పరీక్షలకు మీకు ఉపయోగంగా ఉంటుంది. దీని తరువాత ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్రను నేర్చుకుందాం. ముందుగా ఆధునిక భారతదేశ చరిత్ర. దీనిలో మొదటి అంశమైన యూరోపియన్ల రాక. యూరోపియన్లు ప్రధానంగా ఏ వస్తువుల కోసం భారతదేశంతో వర్తకం చేశారు? సుగంధ ద్రవ్యాలు, సిల్కు. యూరోపియన్లు ప్రధానంగా ఏ వస్తువుల కోసం భారతదేశంతో వర్తకం చేశారు? సుగంధ ద్రవ్యాలు, సిల్క్. యూరోపియన్లు వర్తకం కోసం ఎన్ని మార్గాలు ఉపయోగించారు? 3 మార్గాలు. దానిలో మొదటిది యూరోప్, కాన్స్టాంటినోపుల్, మధ్య ఆసియా, భారతదేశం. రెండవది యూరోప్, మధ్యధరా సముద్రం, పశ్చిమాసియా, మధ్య ఆసియా, భారత్. మూడవది యూరోప్, మధ్యధరా సముద్రం, ఆఫ్రికా, ఎర్ర సముద్రం, పశ్చిమాసియా, మధ్య ఆసియా, భారతదేశం. యూరోపియన్లు వర్తకం కోసం ఎన్ని మార్గాలను ఉపయోగించారు? 3 మార్గాలు. ఒకటి యూరోప్, కాన్స్టాంటినోపుల్, మధ్య ఆసియా, భారత్. రెండవది యూరోప్, మధ్యధరా సముద్రం,
పశ్చిమ ఆసియా, మధ్య ఆసియా, భారత్. మూడవది యూరప్, మధ్యధరా సముద్రం, ఆఫ్రికా, ఎర్ర సముద్రం, పశ్చిమాసియా, మధ్య ఆసియా, భారత్. ఇదే ప్రశ్న నుండి డెప్త్గా క్వశ్చన్లు అడిగినట్లయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఈ 3 మార్గాల్లో అతి ముఖ్యమైనది ఏది? యూరప్, కాన్స్టాంటినోపుల్, మధ్య ఆసియా, భారత్. ఈ 3 మార్గాల్లో అతి ముఖ్యమైనది ఏది? యూరప్, కాన్స్టాంటినోపుల్, మధ్య ఆసియా, భారత్. భారతదేశమునకు యూరోపియన్లు సముద్ర మార్గమును కనుగొనుటకు కారణం ఏమిటి? రెండవ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించి ఈ మార్గం గుండా యూరోపియన్లు భారతదేశంతో వర్తకం చేయకూడదని ఆంక్షలు విధించడం. భారతదేశమునకు యూరోపియన్లు సముద్ర మార్గమును కనుగొనుటకు కారణం ఏమిటి? రెండవ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించి ఈ మార్గము గుండా యూరోపియన్ల భారతదేశంతో వర్తకం చేయకూడదని ఆంక్ష విధించడం. ఈ ప్రశ్నలు ఇంకా డెప్త్గా క్వశ్చన్లు అడగాలనుకున్నప్పుడు ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో చూద్దాం. దాంట్లో ఏ, రెండవ మహమ్మద్ ఎవరు? టర్కీ రాజు. రెండవ మహమ్మద్ ఎవరు? టర్కీ రాజు. బి, రెండవ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ను ఎప్పుడు ఆక్రమించాడు? 1453. రెండవ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ను ఎప్పుడు ఆక్రమించాడు? 1453. కాన్స్టాంటినోపుల్ ప్రస్తుత పేరు? ఇస్తాంబుల్, టర్కీలో ఉంది. కాన్స్టాంటినోపుల్ ప్రస్తుత పేరు? ఇస్తాంబుల్, టర్కీలో ఉంది. యూరోప్లో సముద్రయానం, నౌకాయానంను ప్రోత్సహించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? హెన్రీ. యూరోప్లో సముద్రయానం, నౌకాయానమును ప్రోత్సహించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? హెన్రీ. దీనిలోనే లోతైన ప్రశ్నలను చూసినట్లయితే హెన్రీ ఎవరు? స్పెయిన్, పోర్చుగల్ రాజు. హెన్రీ ఎవరు? స్పెయిన్, పోర్చుగల్ రాజు. బి, హెన్రీ ఏ జలసంధిని దాటి ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో చేరుకొని తిరిగి స్పెయిన్కు వెళ్ళాడు? జిబ్రాల్టర్ జలసంధి. హెన్రీ ఏ జలసంధిని దాటి ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో చేరుకొని తిరిగి స్పెయిన్కు వెళ్ళాడు? జిబ్రాల్టర్ జలసంధి. సిఏ ప్రశ్న. నావికా శిక్షణా కేంద్రంను స్థాపించినది ఎవరు? హెన్రీ. నావికా శిక్షణా కేంద్రమును స్థాపించినది ఎవరు? హెన్రీ. డి, హెన్రీకి గల బిరుదు? హెన్రీ ద నావిగేటర్. హెన్రీకి గల బిరుదు హెన్రీ ద నావిగేటర్. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తాము. వీటికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ నచ్చితే మీ స్నేహితులకు కూడా తెలియజేసి వారు కూడా ఈ జ్ఞానాన్ని పొందే అవకాశాన్ని కలిగించండి. థ్యాంక్ యూ.